రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ మరోసారి రచ్చ చేసింది లావణ్య. మాల్వీతో రాజ్ తరుణ్ ఎందుకు తిరుగుతున్నాడంటూ ప్రశ్నించింది. రాజ్ తరుణ్ ప్రమోషన్ కార్యక్రమం జరుగుతున్న ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లింది లావణ్య. తర్వాత రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి తలుపు తీయమని అతని తల్లిదండ్రుల్ని కోరింది లావణ్య. నటుడు రాజ్ తరుణ్ను కలవాలని తన భర్త తనకు కావాలంటోంది లావణ్య. తన భర్తను కలవకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ తనను మోసం చేసి పారిపోయాడని వాపోయింది లావణ్య. తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ కార్యక్రమంలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాతో పాటు చిత్ర బృందం పాల్గొంది. అయితే లావణ్య అక్కడికి చేరుకునేసరికి రాజ్ తరుణ్ వెళ్లిపోయాడు. ఏ తప్పు చేయకపోతే రాజ్ తరుణ్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడని ప్రశ్నించింది లావణ్య. మేమిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపింది. గుడిలో తన మెడలో తరుణ్ తాళి కట్టాడని, అప్పుడు తామిద్దరం తీసుకున్న సెల్ఫీలు ఉన్నాయని తెలిపింది. వాటిని కోర్టులో సమర్పించినట్లు వివరించింది. అప్పుడే పిల్లలు వద్దంటూ 2 సార్లు అబార్షన్ చేయించాడని తెలిపింది. 10 ఏళ్లు కలిసి జీవించాక చెప్పా పెట్టకుండా తనను వదిలి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. మనం విడిపోదాం అని కనీసం చెప్పలేదని, మోసం చేసి పోలీస్ కేసులో ఇరికించి పారిపోయాడని తెలిపింది. మాల్వీతో రాజ్ తరుణ్ తిరగాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. మాల్వీ తండ్రిని రాజ్ తరుణ్ మామ అని ఎందుకంటున్నాడని నిలదీసింది లావణ్య. నాకు వ్యతిరేకంగా వస్తే ఈ సినిమా కాదండి, ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు ఉండి చేయడం అన్న తప్పు. నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడమో మంచి పూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి, డజన్ మీన్ నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది. అంతా తప్పు. లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వీ మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? ప్రసాద్ ల్యాబ్స్ నుంచి మాదాపూర్ కాకతీయ హిల్స్ లో రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ఆందోళన చేసింది లావణ్య. పూర్తి సాక్ష్యాధారాలతో వచ్చాను, తలుపు తీయండి అంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల్ని కోరింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. రాజ్ తరుణ్ ఎక్కడున్నా వెంటనే రావాలని కోరింది. అయితే ఎంతకీ తలుపు తీయకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది లావణ్య.